హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 1 చాప్టర్ 3 మ్యాట్రిసెస్కి సంబంధించిన 3 మార్క్స్కి ఇలాంటి మోడల్స్ని డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా డిటర్మినెంట్కి సంబంధించిన ప్రాబ్లము ఒకటి అడుగుతాడు ఈ యొక్క చాప్టర్లో నుంచి. ఎస్ చూద్దాం. సో ఇవే కాకుండా ఈ 1, 2, 3 ఇవే కాకుండా మిగిలినవి కూడా చూస్తాం. ఇఫ్ క్యాపిటల్ ఏ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దెన్ ఫైండ్ డెట్ ఏ అడిగాడు. దాన్ని ఇంకొక విధంగా ఫైండ్ ద వాల్యూ ఆఫ్, అక్కడ డెట్ అది సింబల్, అది డెట్ని కనుక్కోండి అని. ఓకేనా? ఆ రెండిటికి ఇంకొకసారి ఏమడుగుతాడంటే ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, ఏదో ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు, బై యూజింగ్ లాప్లాస్ ఎక్స్పాన్షన్ అని అడుగుతాడు. సో అన్నా కూడా ఇదే ప్రొసీజరే. ఓకే, ఎస్. మరి చూద్దాం. ఖచ్చితంగా ఈ వీడియోలో నుంచి 3 మార్కులు మీరు తెచ్చుకోవచ్చు బాగా నేర్చుకుంటే. ఓకే, ఎస్. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని క్యాపిటల్ ఏ అనుకుంటున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ తీటా టాన్ తీటా, అది సీకెంట్ తీటా టాన్ తీటా మళ్ళీ టాన్ తీటా సీకెంట్ తీటా. ఎస్. మరి డెట్ ఏ కనుక్కోవాలి. డెట్ ఏని ఇట్లా కూడా మనం డినోట్ చేస్తాం. ఓకేనా? ఎస్. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, డెట్ అంటే చూడండి ఇట్లా వదిలేసేయాలి. మ్యాట్రిక్స్ అంటే క్లోజ్డ్ బ్రేస్, ఇట్లా కూడా రాస్తాం చివర్లో. ఓకేనా? ఇట్లా క్లోజ్డ్గా రాసేస్తాం. డెట్ అంటే ఇట్లా వదిలేస్తాం. ఓకేనా? కొందరు మ్యాట్రిసెస్ని అదేవిధంగా డెట్ని ఒకేలాగా రాస్తారు, అలా రాయొద్దండి. ఎస్. సీకెంట్ తీటా టాన్ తీటా, అదేవిధంగా టాన్ తీటా సీకెంట్ తీటా. ఎస్. మరి 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు డెట్ని కనుక్కోవడానికి ఏ ఫార్ములాని ఉపయోగిస్తాం చూడండి. ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి, ఇలా ఉన్నప్పుడు డెట్ ఏకి ఫార్ములా ఏంటి? ఏడి మైనస్ బీసీ సార్. ఓకేనా? ఎస్. ఇది ఏబి, ఇది సిడి అనుకోండి. ఏడి అంటే చూడండి, సీకెంట్ తీటా ఇంటూ సీకెంట్ తీటా, సీకెంట్ స్క్వేర్ తీటా, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎలానో సీకెంట్ తీటా ఇంటూ సీకెంట్ తీటా సీకెంట్ స్క్వేర్ తీటా అవుతుంది. ఓకేనా? మైనస్, ఫార్ములాలో మైనస్ ఉంది, జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? టాన్ తీటా ఇంటూ టాన్ తీటా టాన్ స్క్వేర్ తీటా. కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లం 3 మార్క్స్కి అడుగుతాడు కదా, నువ్వు ఇట్లా రాస్తే 2 మార్కులు. ఇంకా దీని వాల్యూ ఎంత అంటే 1. ఎందుకంటే ట్రిగనామెట్రీ ఐడెంటిటీ సార్ అది. మొత్తం మనకి ట్రిగనామెట్రీలో 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అవుతుంది. అదేవిధంగా సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా 1 అవుతుంది. అదేవిధంగా కొసీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా 1 అవుతుంది సార్. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లంలో ఆ ఫస్ట్ ఐడెంటిటీని ఉపయోగిస్తుంది. వీటిని ఏమంటాము? ట్రిగనామెట్రీ ఐడెంటిటీస్ అంటాం. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ యూనిట్ 2 మనకి ట్రిగనామెట్రీనే చాప్టర్, యూనిట్ నేమ్. ఓకేనా? అక్కడ ఇంకా అవి చాలా ఉపయోగపడతాయి. ఎస్. మరి సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఎంత సార్ వాల్యూ? 1. సో అది డెట్ ఏ అన్నమాట. ఓకేనా? సరే, మరి నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ సెకండ్ వన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఈ వాల్యూని కనుక్కోవాలి అంతే. డెట్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా, అదేవిధంగా కాస్ తీటా సైన్ తీటా. మరి వాల్యూ అన్నాడు కదా, ఇది ఏబిసిడి అనుకోండి. డెట్ ఏబిసిడి, ఫార్ములా ఏడి మైనస్ బీసీ, సైన్ తీటా ఇంటూ సైన్ తీటా ఏమవుతుంది? సైన్ స్క్వేర్ తీటా. ఓకేనా? మైనస్ బీసీ, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది సార్, ఆ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. కాస్ తీటా ఇంటూ కాస్ తీటా కాస్ స్క్వేర్ తీటా. ఇందాక చెప్పాను సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఎంత సార్? 1. ఎస్. ఈ 3 స్టెప్స్కి 3 మార్క్స్ వేయాల్సిందే. ఓకేనా? సరే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో అది కాంప్లెక్స్ నంబర్లో ఉంది, ఐ మైనస్ ఐ. మళ్ళీ మనకి కాంప్లెక్స్ నంబర్స్ అనే ఒక చాప్టర్ ఉంది. అంటే ట్రిగనామెట్రీలో లాస్ట్ ఒకటే ఒక క్వశ్చన్ వస్తుంది 3 మార్క్స్కి.
సో 1 మైనస్ ఐ, అదేవిధంగా ఐ మైనస్ ఐ డెట్ కనుక్కోండి. ఏడి మైనస్ బీసీ, ఐ ఇంటూ ఐ స్క్వేర్ సార్, మైనస్ బీసీ, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది, ఐ ఇంటూ ఐ స్క్వేర్. 2 ఐ స్క్వేర్లు ఉన్నాయి అంటే 2 ఐ స్క్వేర్. 2 ఇంటూ ఐ స్క్వేర్ వాల్యూ ఎంత సార్? -1 ప్లస్ ఇంటూ మైనస్ -2. కాబట్టి కాంప్లెక్స్ నంబర్స్లో ఐ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే -1. ఓకేనా? కాబట్టి దీని వాల్యూ ఎంత అంటే -2. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇంకా చేద్దాం. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ఇంకొక విధంగా కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఎస్, చూడండి, ప్రాబ్లమ్ని ఇట్లా అడుగుతూ ఉంటాడు. యూజింగ్ లాప్లాస్ ఎక్స్పాన్షన్ ఎవాల్యుయేట్ 3/3 మ్యాట్రిక్స్కి ఇప్పుడు డెట్ని కనుక్కుందాం. ఇప్పుడు ఇంతకుముందు 2/2 చేసాం, ఇప్పుడు 3/3. ప్రాబ్లం నోట్ చేస్తున్నాను. ఎవాల్యుయేట్ 2 1 -1, అదేవిధంగా 3 -2 -2, 1 -3 -3. ఓకేనా? సరే, మరి చూద్దాం ఎట్లా చేయాలో. సో ఇంతకుముందు 2/2 కనుక్కున్నాం, ఇప్పుడు 3/3కి. సో 2/2కి అయితే డైరెక్ట్గా డెట్ని కనుక్కోవడానికి ఏడి మైనస్ బీసీ ఉంది. ఎస్, ఈ ప్రాబ్లమ్ని 2 విధాలుగా అడుగుతాడు. యూజింగ్ లాప్లాస్ ఎక్స్పాన్షన్ ఎవాల్యుయేట్ అంటే డెట్ని రిమూవ్ చేయండి. దీన్ని ఇంకొక విధంగా చెప్పాను కదా, ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, ఇది ఇచ్చేస్తాడు బై యూజింగ్ లాప్లాస్ ఎక్స్పాన్షన్. 2 ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మరి డెట్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని క్యాపిటల్ ఏ అనుకోండి. ఏంటి? 2 1 -1, 3 -2 -2, 1 -3 -3. ఓకే, మరి డెట్ కనుక్కోవాలి. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 1 -1, అదేవిధంగా 3 -2 -2, 1 -3 ఓకే. ఎస్, మరి ఎలా కనుక్కోవాలి డెట్ అంటే చూడండి, ఫస్ట్ రోకి సింబల్స్ వేసేయండి, ప్లస్ మైనస్ ప్లస్. ఎందుకు సార్ ఎలా వచ్చాయి అవి అంటే, ఈ 2 అనేది ఎన్నవ రోలో ఉంది, ఎన్నవ కాలంలో ఉంది అంటే -1 హోల్ పవర్ i ప్లస్ జే, ఇట్లా డినోట్ చేస్తాం అనమాట. i అనేది రోని డినోట్ చేస్తుంది, జే కాలంని డినోట్ చేస్తుంది. కాబట్టి ఆ 2 అనేది ఎన్నో రోలో ఉంది? ఫస్ట్ రోలో ఉంది. ఎన్నో కాలంలో ఉంది? ఫస్ట్ కాలం. అంటే -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది, అందుకోసం ప్లస్ వచ్చింది ఇక్కడ. ఓకేనా? సరే, ఈ 1కి మైనస్ ఎందుకు సార్ అంటే, ఆ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది, కాబట్టి -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ అవుతుంది సార్. -1 హోల్ పవర్లో ఈవెన్ నెంబర్ అంటే +1, -1 హోల్ పవర్లో ఆడ్ నెంబర్ అంటే -1. ఎస్, సో ఇక్కడ మీరు గమనిస్తే ప్లస్ వచ్చింది. ఎందుకు సార్ ఈ -1కి? -1 అనేది ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది, అంటే -1 హోల్ పవర్ 1 + 3 అంటే -1 హోల్ పవర్ 4 అంటే ప్లస్ అవుతుంది. అంటే అదే అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ ఈ 2 +2 రాసుకోవాలి. ప్లస్ ఉన్న ఒకటి, లేకున్నా ఒకటి కదా, ఈ 2 రాసుకోవాలి. ఆ 2 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. మిగిలిన వాటికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. ఏడి సార్ ఇంతకుముందు 2/2 చేసాం కదా, అట్లా. ఓకే, -2 × -3 +6 అవుతుంది. మైనస్ బీసీ, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, కానీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది సార్, జాగ్రత్తగా గమనించండి. ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా, ఏడి మైనస్ ఫార్ములాలో ఉంది, బీసీ, కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ 3 2 = 6, మైనస్ మైనస్ ప్లస్ మైనస్ ఉంది, సో కాబట్టి 6 - 6. ఓకేనా? నెక్స్ట్ -1, ఇక్కడ ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేస్తున్నాను. సో మిగిలిన వాటికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయాలి. -9 మైనస్ మైనస్ +2 అవుతుంది. -9 +2 సార్, ఆల్రెడీ ఏడి మైనస్ బీసీ ఫార్ములా ఉంది కాబట్టి. సో ఈ 1 ఉన్న రో కాలం తీసేస్తే ఏడి మైనస్ బీసీ. నెక్స్ట్
ప్లస్ ఇంటూ మైనస్ -1, ఈ -1 అన్న రో కాలం తీసేస్తే ఏడి మైనస్ బీసీ సార్. ఏడి అంటే -9 మైనస్ ఆల్రెడీ ఉంది +2 అవుతుంది. ఎస్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 - 6 0 అయిపోతుంది. అదేవిధంగా -1 -9 + 2 -1 ప్లస్ ఉన్న సబ్ట్రాక్షన్ చేయాలి, బిగ్ నెంబర్ వేయాలి. బిగ్ నెంబర్ 9 దానికి సింబల్ మైనస్ ఉంది కాబట్టి -7, 9లో 2 పోతే నెక్స్ట్ -1 మళ్ళీ సేమ్ అదే అనమాట. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0, -7 -7 అంటే 14 అవుతుంది సార్. డెట్ ఏ అనేది 14 వచ్చేసింది. ఓకేనా? సరే, ఇంకొక చిన్న ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాము. Using Laplace expansion, evaluate ABC, BCA, CAB. ఓకే. ఎస్, ఈ మ్యాట్రిక్స్కి మనం డెట్ని కనుక్కో సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అదే విధంగా చేద్దాం. సో ఏ మ్యాట్రిక్స్ రాస్తున్నా ఏబిసి, అదేవిధంగా బీసీఏ, సిఏబి. ఓకేనా? డెట్ ఏబిసి, బీసీఏ, సిఏబి. ఎస్, ఫస్ట్ ఏం చెప్పాను, సింబల్స్ వేసుకో, ప్లస్ మైనస్ ప్లస్. ఏ ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేసి మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. ఏడి మైనస్ బీసీ అంటే బి ఇంటూ సి, బీసీ మైనస్ ఏ స్క్వేర్ సార్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ బికి మైనస్ ఉంది, మైనస్ బి. బి ఉన్న రో కాలం తీసేయండి, ఏడి సార్ అంటే బి ఇంటూ బి, బి స్క్వేర్ మైనస్ ఏసీ, బి స్క్వేర్ మైనస్ ఏసీ. అదేవిధంగా ప్లస్ సి, ఇక్కడ సి ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, ఏడి మైనస్ బీసీ, ఏ ఇంటూ బి, ఏబి మైనస్ సి స్క్వేర్. ఓకేనా? ఎస్. ఇప్పుడు మీరు గమనిస్తే ఏ అనే దాన్ని ఈ 2 టర్మ్స్తో మల్టిప్లై చేయాలి, బిని 2 టర్మ్స్తో, సిని 2 టర్మ్స్తో. ఎస్, మల్టిప్లై చేద్దాం. ఏబిసి మైనస్ ఏ క్యూబ్ అవుతుంది, ఎందుకంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ కదా, ఏ క్యూబ్. మైనస్ బి స్క్వేర్ ఇంటూ బి అంటే బి క్యూబ్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది సార్. ఏబిసి, ఏసీబి అన్న ఏబిసి అన్న ఒకటే, ప్లస్ సిఏబి అన్న ఏబిసి అన్న ఒకటే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సి ఇంటూ సి స్క్వేర్, సి క్యూబ్. ఎస్, ఏబిసి ప్లస్ ఏబిసి ప్లస్ ఏబిసి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, 3ABC. ఓకే, ఇప్పుడు మైనస్ ఏ క్యూబ్, మైనస్ బి క్యూబ్, మైనస్ సి క్యూబ్, ఆ మూడింటిలోంచి మైనస్ని కామన్ది. సో అప్పుడు మైనస్ ఏ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. ఎస్, డెట్ ఏ అయిపోయి. కాబట్టి సో ఖచ్చితంగా ఈ డిటర్మినెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఒకటి అడుగుతుంటాడు. ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం ఒక మోడల్ పేపర్లో అడగడం జరిగింది, మరి చూద్దాం ఎట్లా చేయాలో. ప్రాబ్లం ఇలా అడిగాడు. సో ఇఫ్ ఒమేగా ఈజ్ ద cube root of unity, omega is the cube root of unity, then prove that det 1 omega square, next omega square 1 omega square 1 omega is equal to 0. ఎస్, మరి చూద్దాం, ఇది కూడా చాలా ఈజీనే, ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇఫ్ ఒమేగా ఇస్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ, క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే 1 ఒమేగా స్క్వేర్. సో ఇందులో ఒమేగా క్యూబ్ ఎంత అంటే దాని వాల్యూ 1 గుర్తుపెట్టుకోవాలి. అదే 4th రూట్స్ ఆఫ్ యూనిటీ అన్నాడు అనుకోండి, 1 - 1 i - i అని. ఓకేనా? ఎస్. సో అయితే ఇది ప్రూవ్ చేయాలంట, డెట్ అనేది 0 అయ్యేటట్లు చేయాలి. ఎస్, మరి ఎల్హెచ్ఎస్ తీసుకుందాం, ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేసేస్తాం. ఎస్, చూడండి. సో ఫస్ట్ 1 omega square omega square 1
ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా తీసుకుని ఎల్హెచ్ఎస్ అంటున్నా దీన్ని. ఓకే. ఎస్ ఇంక డెట్‌ని రిమూవ్ చేయండి. ప్లస్, మైనస్, ప్లస్. యెస్ చెప్పండి. సో, ఇక్కడ 1 ఉన్న రో కాలమ్‌ని తీసేయండి. ఏడీ మైనస్ బీసీ. ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా, ఒమేగా క్యూబ్. ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా సార్ బేసిస్ ఈక్వల్ పవర్స్‌ని యాడ్ చేయొచ్చు. ఒమేగా క్యూబ్ మైనస్ 1 ఓకేనా? ఒమేగా క్యూబ్ రాశాను -1. నెక్స్ట్ మైనస్ ఒమేగా. ఈ ఒమేగా ఉన్న రో కాలమ్ తీసేయండి. ఏడీ అంటే ఒమేగా స్క్వేర్ -1 ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ సార్. ఈ ఒమేగా స్క్వేర్ ఉన్న రో కాలమ్ తీసేస్తే 1 ఇంటూ ఒమేగా అంటే ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4 ఎందుకంటే బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్‌ని యాడ్ చేయొచ్చు. యెస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే నేను చెప్పాను 1 అని. సో, గుర్తుంచుకోవాలి. ఒమేగా క్యూబ్ 1. మైనస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ క్యాన్సల్ 0 ప్లస్ ఒమేగా స్క్వేర్. ఒమేగా రాశాను అట్లనే. ఒమేగా పవర్ 4 ఎంత సార్? అంటే ఒమేగా ఎట్లనో చూద్దాం. ఒమేగా పవర్ 4ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా రాసుకోవచ్చు. ఎందుకంటే ఒమేగా క్యూబ్ 1 అవుతుంది. 1 ఇంటూ ఒమేగా అంటే ఒమేగా. సో, కాబట్టి ఒమేగా క్యూబ్‌ని ఏం ఒమేగా పవర్ 4ని ఒమేగా. యెస్ మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా క్యాన్సల్. సో, కాబట్టి -1 ప్లస్ 1 క్యాన్సల్. మొత్తం 0 అయిపోయింది సార్. 0 ప్లస్ ఇది 0, 0 కాబట్టి ఆర్‌హెచ్‌ఎస్. దేర్‌ఫోర్ ఎల్‌హెచ్‌ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్. సో, మరొకసారి మన ప్రాబ్లమ్ రాస్తే సరిపోతుంది. 1 ఒమేగా, ఒమేగా స్క్వేర్ అదేవిధంగా 1 ఒమేగా స్క్వేర్ 1. ఒమేగా స్క్వేర్ 1 ఇక్కడ. సో, ఈజ్ ఈక్వల్ టు 0. యెస్ ఇలా చేయాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.